Hi everyone, welcome back to Indusha Sweet Home. This is Usha. Welcome to another cooking video. ఈ వీడియోలో నేను మీకు ఎంతో ఈజీగా టేస్టీగా చాలా తక్కువ టైంలో చేసుకునే పెసరగారెల్ని చూపించబోతున్నాను. దీనికోసం ముందుగా నేను గ్రీన్ మూంగ్ని ఒక 3 hours నానబెట్టేసుకొని మిక్సీ జార్లోకి తీసుకున్నాను. ఇందులోకి ఒక మీడియం సైజ్డ్ ఆనియన్, అలాగే ఒక 4 to 5 గార్లిక్ క్లోవ్స్, అలాగే 2 inch జింజర్, అలాగే 2 గ్రీన్ చిల్లీ వేసుకొని కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని పేస్ట్ లాగా మిక్సీ పట్టేసుకోవాలి. సో ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా పేస్ట్ చేసుకోవాలి. వాటర్ మరి ఎక్కువ యాడ్ చేయొద్దు, కొంచెం కొంచెం యాడ్ చేసుకోండి. పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ ఇలా ఉండాలి. మనము గారెలు చేయడానికి మనకు కన్సిస్టెన్సీ సరిపోద్దా లేదా అని చెక్ చేసుకోండి. ఇక నేను గ్రీన్ మూంగ్తో పాటు ఇట్లా ఎల్లో మూంగ్ని కూడా నానబెట్టాను. సో ఆ పెసరపప్పుని ఇందులోకి వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకుంటున్నాను. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి మనము రుచికి సరిపడా సాల్ట్ని యాడ్ చేసుకోవాలి. సాల్ట్ని నేను ముందుగా యాడ్ చేయలేదు, ఇలా మిక్సీ పట్టేసిన తర్వాత యాడ్ చేసుకుంటున్నాను. దాని తర్వాత ఇందులోకి సన్నగా తరిగినటువంటి కొత్తిమీర మరియు కరివేపాకుని కూడా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. సాల్ట్ అంతా పిండికి బాగా పట్టేలాగా మనము మిక్స్ చేసుకోవాలన్నమాట. కొంచెం సేపు ఒక 5 to 10 minutes ఇట్లా మనం కలుపుకుంటే గారెలు అనేవి చాలా టేస్టీగా క్రిస్పీగా వస్తాయి. ఈ పెసరగారెలు నార్మల్ మనము మినపగారెలు అలాగే అలసంద గారెలు చేసుకుంటాం కదా. సో వాటితో పోలిస్తే ఇది చాలా తక్కువ ఆయిల్ని పీలుస్తుంది అనమాట. చాలా లైట్గా కూడా ఉంటుంది అండ్ టేస్ట్ కూడా చాలా బాగా ఉంటుంది. అండ్ ఎవరైనా ఒకటి తినడం స్టార్ట్ చేస్తే ఖచ్చితంగా ఒక 5-6 లాగించేస్తారనమాట, అంత టేస్టీగా ఉంటుంది. ఇక ఈ పిండిని రెడీ చేసుకొని ఆయిల్ హీట్ చేసుకొని ఆయిల్లోకి ఇలా గారెలు వేసుకొని 2 వైపులా ఎర్రగా కాలే వరకు నూనెలో అటు ఇటు తిప్పుకుంటూ కాల్చుకొని తీసేసుకోవటమే. ఈ గారెల్ని మనము లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టి మాత్రమే చేసుకోవాలి. ఆయిల్ మరి ఎక్కువ హీట్గా ఉంటే పైన కాలిపోయి లోపల పిండి సరిగా కాలదనమాట. సో ఇలా మనము చాలా ఈజీగా చాలా తక్కువ టైంలో మనము చేసేసుకోవచ్చు ఈ రెసిపీని. ఇది ఈవినింగ్ స్నాక్స్ లాగా తినొచ్చు, లేదా పిల్లలకి లంచ్ బాక్స్లోకి పెట్టి ఇవ్వచ్చు, లేదా ఇంటికి ఎవరైనా గెస్ట్లు వస్తున్నారన్నా కూడా ఇలాంటి ఈజీగా సింపుల్గా టైం తక్కువ తీసుకునే రెసిపీస్ని కూడా మనము చేసుకోవచ్చు. అంటే నేను ఎందుకు చెప్తున్నాను అంటే మినపగారెలు కానీ అలసంద గారెలు కానీ ఇలాంటివి మనము చాలా ఎక్కువ టైం సోక్ చేయాల్సి ఉంటుంది. అట్లీస్ట్ ఒక 6 to 7 hours వరకు మనము సోక్ చేయాల్సి ఉంటుంది కదా. సో ఇదైతే అలా లేదు, జస్ట్ ఒక 3 hours మినిమం, ఒక 3 hours నానబెట్టేసి మనము ఈజీగా పిండిని ప్రిపేర్ చేసుకొని గారెల్ని ఈజీగా చేసుకోవచ్చు. అండ్ టేస్ట్ కూడా వాటితో తీసిపోదు, వాటికంటే చాలా టేస్ట్ ఎక్కువగా ఉంటుందనే నేను చెప్తాను. చాలా టేస్టీగా ఉంటుంది. సో ఇదండి ఇవాల్టి వీడియో. చాలా సింపుల్గా మరియు తక్కువ టైంలో ఈ పెసరగారెలను అయితే మనము చక్కగా రెడీ చేసుకోవచ్చు. పెసరగారెలు అయితే రెడీ అయిపోయాయి. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్తో తప్పకుండా షేర్ చేసుకోండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. మరో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ థ్యాంక్ యూ ఫర్ యువర్ టైం.